రామాయణం ఒక్కసారి చదివినంట మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది. వాల్మీకి రామాయణం 2వ భాగం. వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి, కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు, తేనెలాంటివి తెచ్చుకుని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి, మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు. మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు. చాలా బాధ కలిగి మళ్లీ ఆ ఋషుల దగ్గరికి వచ్చి నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగి వస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనపడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనని వాల్మీకి అని పిలిచి బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుషనామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్ళి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుణ్ణి ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణుకథ వ్రాయగలిగిన అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. వాల్మీకి మహర్షి రామాయణంలో వ్రాసిన మొదటి శ్లోకం. దీని అర్థమేంటంటే, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చెయ్యడానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుణ్ణి ఏమడిగారంటే, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చేక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధః ద్యుతిమాన్ కః అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోసస్య సంయుగే. అంటే ఈ లోకంలో ఇప్పుడే ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణులా మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు,
నీకిప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు. ఇక్ష్వాకు వంశంలో రాముడు అనే పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు. చెప్పిన తర్వాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనసు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం సమయంలో సంధ్యావందనం చేయడానికి తమసానదీ తీరానికి భరద్వాజుడు అనే శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టుమీద సంభోగం చేసుకుంటున్న 2 క్రౌంచ పక్షులను చూశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాప నిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచపక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతోంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. మా నిసాద ప్రతిష్టాం త్వ అమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాద్యేకం అవధీహి కామమోహితం. అంటే, ఓ దుర్మార్గుడైన బోయవాడా, మిథున లక్షణంతో ఉన్న 2 క్రౌంచపక్షులలో ఒక క్రౌంచపక్షిని కొట్టినవాడా, నీవు చేసిన పాపం వల్ల నీవు ఎక్కువ కాలం జీవించి ఉండకు గాక అని శపించాడు. ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు. కాని ఆయన నోట్లో ఈ మాటలే తిరుగుతూనే ఉన్నాయి. మనసులో ఆ క్రౌంచపక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలను ధారణ చేశారు. అలా అది శ్లోకరూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అప్పుడు బ్రహ్మగారన్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు. ఆ శ్లోకం అర్థం చూడండి. నిషాద అంటే బోయవాడు అని ఒక అర్థం. అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్థం. మా అంటే లక్ష్మీదేవి. మా నిషాద ప్రతిష్టాంత్వ అమగమ శాశ్వతీర్సమాహ అంటే లక్ష్మీని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా, నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. యత్క్రౌంచ మిథునాద్యేకం అవధీహి కామమోహితం అంటే కామముచేత పీడింపబడి బ్రహ్మగారి ఇచ్చిన వరములచేత అహంకారం పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచపక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామా, నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోకం అర్థం మారింది. బ్రహ్మగారు అన్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు. ఆ శ్లోకం అర్థం చూడండి. నిషాద అంటే బోయవాడు అని ఒక అర్థం. అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్థం. మా నిషాద ప్రతిష్టాంత్వ అమగమ శాశ్వతీ సమాహ అంటే లక్ష్మీని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా, నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక అని ఆ శ్లోకం అర్థం మారింది. బ్రహ్మగారు అన్నారు, నాయనా, నా శక్తి అయిన సరస్వతీ అనుగ్రహంతో నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు ఓ వరమిస్తున్నాను. నువ్వు కూర్చుని రామాయణం రాద్దామని మొదలుపెడితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైనవాళ్లు మాట్లాడినదే కాదు, వాళ్ల మనసులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమిమీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు. నువ్వింక రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరమిచ్చి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణమంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.